బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ శాఖ ఏఈ పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలి ఏఈని ఫోన్లో బెదిరించారు దువ్వాడ ఇంటికి పవర్ కట్ చేశారు విద్యుత్ శాఖ సిబ్బంది. అయితే పవర్ కట్ పైన విద్యుత్ శాఖ అధికారులతో దువ్వాడ ఆగ్రహానికి దిగారు. వారిపై మండిపడ్డారు. ఏఈ మురళీకృష్ణ పైన దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన. నా ఇంటికి పవర్ కట్ చేసేంత ధైర్యం ఎక్కడిది, కన్స్యూమర్ కోర్టుకు లాగుతానంటూ ఆయన ఏఈతో చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ఎవరితో పెట్టుకున్నావు, నేనేంటో చూపిస్తానంటూ కూడా బెదిరించారు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి టెక్కలి ఏఈతో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలకు సంబంధించి ఆడియో వినండి. అవునండి. ఎలా అండి కట్ చేస్తారు? ఇంటికి వచ్చి, నా ఇంటికి వచ్చి, ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? మేడం గారికి 4-5 సార్లు చెప్తాను సార్. నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? నీకు ఒక 40-50 కనెక్షన్స్ ఇస్తాను, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి. ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా. డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేను ఇస్తాను. టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి చూస్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు. నీ మీద కన్స్యూమర్ కోర్టుకి వేసి లాగి నీ జీవితం మొత్తం తీర్చి పెడతాను. ఎవరితో పెట్టుకున్నావు చూపెడతాను. కట్టిన బిల్లు డి మాధురి పేరున బిల్లు కట్టుంది. నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావు నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. మాధురి నేను అడగలేదు సార్, ఓన్లీ అక్వర్ ఉంది కదా, శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి డి మాధురి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది. ఏ ధైర్యంలో కట్ చేసావు? నీ కోర్టుకు లాగుతాను, నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను. నువ్వేదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చి ఇక్కడ నా మీద, నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు దాంట్లో ఇక్కడ నుంచి పార్టీ చేస్తాను చూడు. టెక్కల నుంచి, టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను, నీకు చెప్తాను అయ్యాలా. ఏఈ మురళీకృష్ణతో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఒకసారి డైరెక్ట్ గా నేను కూడా లైవ్ లో దువ్వాడ శ్రీనివాస్ కి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏకంగా ఒక ఎమ్మెల్సీ ఇంటికి పవర్ కట్ చేశారంటూ కూడా మండిపడుతున్నారు ఆయన. ఆల్రెడీ పేమెంట్ చేశాక కూడా ఎందుకు ఇలా కట్ చేశారంటూ ఆయన మురళీకృష్ణతో కొంత వాగ్వాదం దిగుతున్నారు. ఒకసారి ఆయనతో లైవ్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను లైవ్ లో కాల్ చేస్తున్నాను ఇప్పుడు. దువ్వాడ శ్రీనివాస్ గారికి మనం కాల్ చేస్తున్నాం ఇప్పుడు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, ఏదైనా కాల్ అటెండ్ చేయలేదు. ఒకసారి మా ప్రతినిధి నేను డైరెక్ట్ గా నాయుడు దగ్గరికి వెళ్తాను. నాయుడు, ఏంటి ఎమ్మెల్సీ ఇంటికి కరెంట్ కట్ చేస్తారా అంటూ కూడా ఏఈ మురళీకృష్ణతో వాగ్వాదం దిగుతున్నారు ఆయన. ఆల్రెడీ పేమెంట్ అయిపోయిన ఇంటికి కరెంట్ కట్ చేయడం అంటే ఏంటి, ఏం జరిగి ఉంటుంది? మరోసారి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వివాదాలు తెరపైకెక్కారు. చూస్తే కనుక టెక్కల్లో ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇంటి కరెంటుని సర్వీస్ కట్ చేయడానికి మాత్రం ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన ఆవాసం ఉంటున్నటువంటి కొత్త ఇంటికి 9,950 రూపాయల బిల్లు వచ్చింది. అది 8/3/25 చెల్లించడం జరిగింది. దాంతో పాటే దువ్వాడ శ్రీనివాస్ పై అక్కవరంలో ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించిన పెండింగ్ బిల్ 56,692 ఉంది. దానికి సంబంధించినటువంటి బిల్లు విషయంలో ఆ సర్వీస్ కట్ చేయబోయే పొరపాటుగా ఈ ఇంటి సర్వీస్ కట్ చేశారన్న విషయంలో మాత్రం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మురళీ వైఖరిని మాత్రం తప్పుపడుతున్నారు. మురళీతో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ సర్వీస్ నెంబర్ ఏమైనా తప్పిచ్చారా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. ఆ విషయంపైనే ఏఈ మురళీతో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన బెదిరింపులు పాల్పడడం జరిగింది. కాకపోతే సర్వీస్ అంటే బిల్లు చెల్లించిన ఇంటికి కరెంట్ కట్ చేయడం విషయంలో మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. దిబ్బెల మాధురి పేరున కొత్త ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ ఉంది. కాకపోతే అక్వరలో ఉన్నటువంటి కనెక్షన్ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ వారి పేరులో ఉంది. ఆ పేరు ఉన్న అమౌంట్ మాత్రం కట్టలేదు. ఆ విషయంపై నేను మాధురిని కూడా కన్సల్ట్ చేసి ఆ పిఏతో మాట్లాడి ఎవరు స్పందించకపోవడంతోనే ఈ రోజు విద్యుత్ సరఫరా నిలుపుదల చేశాను, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అని కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం కట్టున్న ఇంటికి సంబంధించిన సర్వీస్ కట్ చేయడం విషయంలో మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్స్యూమర్ కోర్టుకు కూడా ఆయన్ని తీసుకెళ్తానని కూడా చెప్పారు. మురళీ వైఖరి మాత్రం కేవలం కక్షదారింపు చర్యలు భాగంగా జరిగిందా, లేకపోతే పొరపాటున దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించిన సర్వీస్ నెంబరు, అదేవిధంగా అక్వరంలో గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించిన సర్వీస్ నెంబర్, ఈ రెండింటిని
ఇద్దరిని కలిసి ఎవరైనా కూడా ఇద్దరు పెండింగ్ బిల్లు జాబితాలు ఇచ్చారనే అనుమానాలు కూడా తలెత్తినాయి. కాకపోతే 56,692 రూపాయలు బిల్లు వచ్చిందంటే అది ఫ్యాక్టరీకి సంబంధించి. ఈ విషయంపై మాత్రం పేమెంట్ చేస్తున్నటువంటి ప్రస్తుతం పిఏని కన్సల్ట్ చేశాను, మాధురి కూడా పలుమార్లు ప్రయత్నించాను, కాకపోతే లైన్ కలిసే పరిస్థితి లేదని కూడా శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే గత కొన్నాళ్ళుగా కుటుంబ వివాదాలకు నుంచి బయటకు వచ్చినటువంటి దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఈ రోజు ఈ విద్యుత్ ఛార్జీల బిల్లు రూపంలో మరోసారి తెరపైకి వచ్చారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో వస్త్ర వ్యాపార రంగంలో మాధురి అదేవిధంగా శ్రీనివాస్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయనకి తెలంగాణ యాస కూడా బాగా వంట పట్టినట్టుంది. ఆయన మాట్లాడిన మాటల్లో మాత్రం చివరిలో నా యాల నీ ఎంత చూస్తానని చెప్పేసి ఆ యాసను కూడాను ఆయన మాట్లాడిన మాత్రం అందరూ కూడాను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో మాత్రం ఆడియన్ మాత్రం ఆసక్తిగా వింటున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ బిల్లును విద్యుత్ అధికారులు తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారా? వేరే దగ్గర కట్ చేయబోయి ఇక్కడ కట్ చేస్తామని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎస్ మనోజ్, ఆ విషయం మాత్రం మనకు సుస్పష్టం అవుతుంది. ఎందుకంటే మాధురి మాత్రం 8/3/25 ఆ ఇంటికి సంబంధించి 9,950 రూపాయలు బిల్లు చెల్లించారు. అదేవిధంగా 56,692 రూపాయల బిల్లు వచ్చినటువంటి అక్వరం గ్రానైట్ ఫ్యాక్టరీ సంబంధించి బిల్లు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్నటువంటి సర్వీస్ కట్ చేయవలసిన ఆయన ఈ సర్వీస్ నిలుపుదల చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇంటికి సర్వీస్ ఏదైతే కన్సల్ట్ అక్వరంలోనూ గ్రానైట్ ఫ్యాక్టరీ విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలి, కానీ ఇంటికి సంబంధించిన విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం విషయంలో మాత్రం ఇక్కడ తప్ప లేకపోతే కక్ష పూర్తిగా జరిగిందే పొరపాటుగా ఏఈ కనుక ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, ఎవరు ఒత్తిడితోనే చేసుకున్నారనే విషయంలో మాత్రం నివాసం ప్రశ్నిస్తున్నారు. కాకపోతే టెక్కలపట్నంలో చాలా రైస్ మిల్లు ఉన్నాయి, గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెండింగ్ బిల్ చాలా ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్ జాబితా కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు వాళ్ళని తక్షణమే విద్యుత్ సరఫరా నిలుపుదల చేయమని కూడా మురళిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంలో మాత్రం విద్యుత్ శాఖ అధికారుల తప్పిదం వల్లనే ఈ రోజు వాళ్ళ వివాదాల్లో చిక్కుల్లో ఉన్నారు అనడానికి ఎటువంటి అత్యక్తి లేదు. శ్రీనివాస్ నిన్న 28 మార్చి 25 26,000 రూపాయలు 992 బిల్లు మాత్రం చెల్లించారు. ఈ బిల్లు కూడా ఆయన ఆధారం చూపించారు. మరోవైపు 8/3 దివ్యల మాధురి పేరున ఉన్నటువంటి ఇంటికి సంబంధించి చెల్లించిన బిల్లు కూడా చూపించాడు. నేను బిల్లు చెల్లించిన ఇంటిని విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం ఏంటి, నా ఫ్యాక్టరీ కనెక్షన్ బదులు నా ఇంటి సంబంధించిన కనెక్షన్ ఎందుకు విద్యుత్ నిలుపుదల చేసి ఈ విషయంపై మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కన్జ్యూమర్ కోర్టుకు విద్యుత్ శాఖ అధికారులను తీసుకెళ్తాను. మురళి ఎలా టెక్కల్లో ఏఈగా విద్యులు నిర్వహిస్తారన్న విషయం మాత్రం ఆయన బెదిరింపులు పాల్పడ్డారు. ఈ విషయంలో మురళి దళితులకు సంబంధించినటువంటి ఉద్యోగ కార్డుతో దళిత సంఘాలు కూడా శ్రీనివాస్ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారికి కూడా వారు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఒక దళిత ఉద్యోగి పట్ల ఇట్లా అనుచితంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆయనకు బెదిరింపులు పాల్పడ్డారు. రేపు ఆయన టెక్కల్లో కనుక విధులు నిర్వహించాలంటే ఆయనకు భద్రత కల్పించాలి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వల్ల మాత్రం ఆయనకి థ్రెట్ ఉందన్న విషయాన్ని మాత్రం ఇటు పోలీసులకి అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ విషయంలో టెక్కల అంటే నాన్ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు టెక్కలకు వచ్చిన తర్వాత ఏఈ మురళిపై ఎటువంటి చర్యలు చేపడతారా, లేకపోతే శాఖాపరంగా ఆయన ఏమైనా కన్జ్యూమర్ కోర్టుకి లాగి ఉన్నతాధికారుల నుండి ఎక్స్ప్లెనేషన్ తెప్పించుకుంటారన్న విషయం వేచి చూడాలి మనోజ్. రైట్ సత్యం. సో ఏమైనా కూడా టెక్కిలిలో ఉన్నటువంటి తన నివాసానికి కరెంట్ కట్ చేయడం పైన దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ పవర్ కట్ చేయాల్సింది పోయి ఇక్కడ కట్ చేశారు. కొంచెం డెఫినెట్గా ఇది విద్యుత్ అధికార తప్పు కూడా కనబడుతోంది. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆడియోలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు కొంత సంచలనం రేపుతున్నాయి. ఎలా నాతో పెట్టుకున్నావు చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను బెదిరిస్తూ ఆయన నీ అంతు తేలుస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రెసెంట్ ఏకంగా నువ్వు ఎక్కడెక్కడెలా పనిచేస్తావో నీ యొక్క ఉద్యోగం లేకుండా చేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మరి నిజంగానే దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహానికి సంబంధించిన ఆడియో అయితే వైరల్గా మారింది. మరి ఆ స్థాయిలోనే ఆయన ఏం చేయబోతున్నట్టు కూడా చాలా ఉత్కంఠ నేపుతోంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university.